హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజిబాయిలైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన తెలంగాణలోనే అతిపెద్ద మట్టి విగ్రహం అక్కడికి పోతున్నాం. అక్కడ పోయి మీకు ఆ మట్టి విగ్రహం చూపిస్తా. ఫ్రెండ్స్, వినాయక చవితి మనం ఇట్లా గల్లీలో పెట్టుకొని మొత్తం అందరం కలిసి ఒక్క దగ్గర చేసుకుంటే ఎట్లా మొదలైందంటే, అప్పట్లో బ్రిటిష్ కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు ప్రజలలో ఉత్తేజం రేపి వాళ్ళనంతా మోటివేట్ చేయాలి స్వతంత్రం కోసం అని ఒక్క దగ్గర గణేశుడిని పెట్టి ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి ఇది మా పండుగ ఇట్లా అందరం కలిసి జరుపుకుంటామని బ్రిటిష్ వాళ్ళకి చెప్పి అందరికీ గణపతి మొప్ప మోరియా అనుకుంటా వాళ్ళని మోటివేట్ చేసి ఇట్లా గణేష్ పండుగ బయట జరుపుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తానన్న మన గణేష్ దగ్గరికి వచ్చినాం. మన ఈ గణేశుడు మన తెలంగాణలో రెండవ అతిపెద్ద మట్టి విగ్రహం. చూపిస్తా చూడండి. మాట్లాడు మామ. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి పోయి చూపిస్తా మంచిగా. ఈ దేవుని గురించి అన్న వాళ్ళని అడిగి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. అది కూడా వినండి. లాస్ట్ ఇయర్ వీడియో ఎట్లా వచ్చిందో అట్లా చేపిద్దాం. దామా పోదాం. మనం గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేది ఛత్రపతి శివసేన ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం మన ఆనవాయితీ వస్తుంది. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా మనం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఛత్రపతి శివసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారు సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే 2018 నుంచి భారీ మట్టి గణనాథుల్ని మనం ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నాం. 2018, 19, 20, 21, 22, 23 వరుసగా 35, 37, 40, 43, 45, 47 అడుగుల భారీ మట్టి గణనాథుల్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 54 అడుగుల భారీ మట్టి గణనాథుల్ని స్థానిక పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం నిర్మించుకొని పూజించుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఈ గణనాథునికి 56 కిలోల భారీ లడ్డూని ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ లడ్డూ ప్రసాదం వేలం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం లడ్డూ వేలం 2,51,000 రూపాయలకు వెళ్ళింది. జరిగే కార్యక్రమాలు చెప్పండి. ఈ 9 days జరిగే కార్యక్రమాలు. అలాగే ఛత్రపతి శివసేన ఆధ్వర్యంలో మొదటి రోజు ప్రతిష్టాపన పూజా కార్యక్రమం, అలాగే రెండవ రోజు సాయంకాలం ఏదైతే అంతరించిపోతున్న కళలో ఉన్నదో మన తెలంగాణ ప్రాశస్త్యం కలిగినటువంటి చిరుతల రామాయణ భజన కార్యక్రమం హనుమంతునిపేట భక్త బృందం వారి చేత ఉంటుంది. అలాగే రేపు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉంటుంది. తర్వాత ఎల్లుండి ఏదైతే 10 తారీఖు రోజు కత్తుల కిషన్జీ అంటారు, తెలుసు, ఇంటర్నేషనల్ జాగుల కిషన్జీ అంటారు. అతను మ్యాజిక్ షో మరియు అతను ఏదైతే ప్రత్యేకత ఉందో గిన్నీస్ బుక్ రికార్డు ఉందో అతనితో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది 10వ తారీఖు రోజు సాయంత్రం. అలాగే 11వ తారీఖు రోజు సాయంత్రం ఆర్కే కృష్ణ డ్యాన్స్ అకాడమీ కరీంనగర్ వారి చేత సాంస్కృతిక క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తారీఖు రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మన బ్రహ్మశ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే 13వ తారీఖు రోజు గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు రోజు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు రోజు అలాగే మన హరికథలు, కీర్తనలు ఇలాంటి వారి చేత ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. 16వ రోజు అన్ని నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కావున ఇక్కడ ఓన్లీ దర్శనం మాత్రమే అలో చేయడం పడుతుంది. 17వ రోజు నిమజ్జన కార్యక్రమాలు చూసుకుంటాం. ఇత్యాది కార్యక్రమాలు నిమజ్జన కార్యక్రమం 2018వ తారీఖు రోజు ఉంటుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వీచేసి భగవంతుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని ఛత్రపతి శివసేన కోరినాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, చూసిరు కదా దేవుణ్ణి. మన ఇది ఎక్కడ ఉందంటే మన పెద్దపల్లి దగ్గర పెద్దపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకే ఛత్రపతి శివాజీ యూత్ అన్నవారు ఇది నిర్వహిస్తారు. మంచిగా ఉంటుంది, వచ్చి ఇక్కడ విజిట్ చేయండి, చూడండి దేవుణ్ణి. ఛత్రపతి శివాజీ మహారాజు గారి బొమ్మ కూడా ఏర్పాటు చేశారు. ఒక చిన్న విషయం చెప్తా, మంచిగా వినండి. ఈ విషయం అయితే తప్పకుండా వినండి. అయితే అప్పట్లో ఎవరి దగ్గర డబ్బులు లేకుండే, అంటే మన యూత్ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల అందరు మంచిగా కలిసి ఉండేటోళ్ళు. ఏం ఇగోలు అవి ఇవి షాపులు ఏమి ఉండవు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బు ఉండే వరకు ఈ లేనోడు కూడా కొంచెం డబ్బు ఉన్నట్టుగా బిహేవ్ చేయడానికి అప్పులు చెప్తాను. ఉన్నోడు ఇంకా కొద్దిగా ఎక్కువ చూపించడానికి మళ్ళీ అప్పులు చెప్తాను. ఈ అప్పులు చేసి ఏం చెప్తానంటే ఇంట్లో చెప్పలేకపోతాను. ఇంట్లో చెప్పలేక భయపడి ఏదో ఒకటి చేసుకోవడం అట్లా చేస్తారు. మనం ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద తప్పు చేసినా పేరెంట్స్ ఖచ్చితంగా క్షమిస్తారు, క్షమించి దాన్ని సాల్వ్ చేస్తారు.
లేకపోతే అది వాళ్ళ మీద వేసుకొని ఎట్లా చేసి క్లియర్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా భయపడి ఏది ఇంట్లో చెప్పకుండా ఉండదు, ప్రతిదీ ఇంట్లో చెప్పాలి. లవ్ మ్యాటర్ అయినా కూడా మనం ఎవరన్నా లవ్ చేస్తే ఇంట్లో చెప్పాలి ఖచ్చితంగా. అప్పట్లో ఎట్లుండేదంటే లవ్ చేస్తే లేచిపోయేటోళ్ళు, పోయేస్తే అంత అయిపోయేది. కానీ ఇప్పుడు అందరికీ ఇవి పరువు మర్యాద బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి పోతలేరు. వీలైతే విడిపోతారు, ఇంకా బాగా స్ట్రాంగ్ ఉంటే ఇంట్లో చెప్తారు. ఇంట్లో ఖచ్చితంగా ఒప్పుకోరు, ఒప్పుకోపోయే వరకు పిల్లలు ఏదో ఒకటి చేసుకుంటారు. ఇంట్లో కూడా అర్థం చేసుకోవాలి, కొడుకా నువ్వు అప్పు చేసినావా, ఎందుకు చేసినావు, సరే మేము క్లియర్ చేస్తాం అని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. మా డాడీ నాకు హెల్ప్ చేస్తాడు అని. బిడ్డ నువ్వు లవ్ చేసినావా, ఎందుకు చేసినావు, మేము దాన్ని క్లియర్ చేస్తాం, నీకు పెళ్ళి చేస్తాం అని వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఉత్తగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకున్నాక తర్వాత బాధపడితే ఏముండదు. అర్థమైందా? ఎవరైనా కూడా మన యూత్కి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైనా చేస్తే ఇంట్లో చెప్పండి. ఇంట్లో 100% అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేదంటే అది వాళ్ళ తప్పే. వాళ్ళకు పిల్లలు అవుతుంటే ఇష్టం లేదన్నట్టే. పెద్దలు కూడా అర్థం చేసుకొని పిల్లలకి ఏం కావాలో ఇవ్వండి. మీ పిల్లల ప్రాణాలు పోతే మళ్ళీ రావు, దయచేసి చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరన్నా బాధలు ఉన్నట్టు మీకు అనిపించింది అనుకో, వాళ్ళకి ఫోన్ చేయండి. ఏమైంది మామ, ఫోన్ చేస్తలేవని మాట్లాడండి. ఇప్పుడు ఎవరన్నా కొంచెం ఎట్లన్నా చేసుకొని ఏదన్నా ఎవరికన్నా అయిందంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోపోతేనే ఇట్లా అవుతుంది. మీకు ఏదైనా బాధ ఉంటే ఫ్రెండ్స్కి చెప్పండి, ఏమి ఇజ్జతి పోదు. ఇజ్జతి పోతుంది కావచ్చు ఫ్రెండ్స్కి చెప్తే అనుకోవాలి, చెప్పాలి. చెప్తే వాడు సొల్యూషన్ చెప్పకున్నా కూడా మన బాధను షేర్ చేసుకుంటాం. మనం కూడా ఎవడన్నా ఫ్రెండ్ బాధలు ఉండడో, మన దగ్గర డబ్బులు లేకపోవడం ఉంటే మొత్తం వాడిని పక్కకు పెట్టి తిరగద్దు. ఏమైంది రా అని మన దగ్గరికి వాళ్ళకి తీసుకుపోయి ఛాయ్ తాగిపోయాలి, సిగరెట్ తాగిపోయాలి, చెప్పాలి నీ బాధ ఏందిరా అని అడగాలి. మనం కూడా చెప్పుకోవాలి ఏదన్నా బాధ ఉంటే. దయచేసి ఎవ్వరికి చెప్పుకోకుండా మీలో మీరే కుంగిపోయి ఎప్పుడు ఏం చేసుకోవద్దు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా లవ్ కోసమైనా మనీ కోసమైనా పేరెంట్స్కి భయపడి ఏం చేయాలి. పేరెంట్స్ కూడా దయచేసి పిల్లలు ఏది కావాలంటే అది ఇవ్వండి. తర్వాత వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఓకేనా? బాయ్ బాయ్.